నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం। నా పేరు మమసా। వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం। కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్లు దుర్వినియోగం, మాజీ సీఎం కేసీఆర్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్। ఈ నెల 3న ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం మంచిర్యాల జిల్లాలో విజయవంతం చేయాలన్న డిఎంఎండ్హెచ్ఓ సుబ్బారాయుడు। మందమరి కేకే5 గనిని సందర్శించిన ఏటీయూసీ నాయకులు సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ। పది మంది ప్రాణాల మీదికి తెచ్చిన కుల సంఘం చీటీ మీటింగ్, ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ, 10 మందికి తీవ్ర గాయాలు। కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల దుర్వినియోగం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు। రాష్ట్ర ప్రజల సొమ్ము లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కేసీఆర్ కేటీఆర్లు తప్పు చేశామని ఒప్పుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ బృందం మేడిగడ్డ సందర్శన ఆశ్చర్యకరమని తెలిపారు। ఒకవైపు కేసీఆర్ కాళేశ్వరం ఎందుకు పోతున్నారని ప్రశ్నిస్తుండగా కేటీఆర్ మరోవైపు ప్రాజెక్టును సందర్శిస్తున్నారని, ఈ సందర్శనలో ఆయన తండ్రి కేసీఆర్ ప్రాజెక్టును ఎంత కష్టపడి నిర్మించి ప్రజల సొమ్మును ఏ విధంగా దోచుకున్నాడో తెలుస్తుందని ఎద్దేవా చేశారు। కేటీఆర్ ఇంకా వాళ్ళ బృందం మేడిగడ్డ పోవడం నిజంగానే ఆశ్చర్యమైన నిర్ణయం కేటీఆర్। ఒకవైపు కేసీఆర్ అంటాడు ఎందుకు పోతున్నారు మేడిగడ్డ, ఇంకోవైపు కొడుకేమో మేడిగడ్డ పోయొద్దాము, మా నాయన ఈ ప్రాజెక్ట్ని ఎంత కష్టంగా కట్టి తెలంగాణ ప్రజల సొమ్ముని ఎట్లా దోచుకుపోయిందో ఈ ప్రాజెక్ట్లో చూద్దామని చెప్పి కేటీఆర్ ఈ విజిట్ చేయడం జరిగింది। నిజంగానే కేటీఆర్ చదువుకున్నవాడు, ఈ ప్రాజెక్ట్ ఎట్లా ప్రాణహిత చేవల్ల ప్రాజెక్ట్ ఏదైతే 36,000 కోట్ల ప్రాజెక్ట్ ఉండనో ఆ ప్రాజెక్ట్ని తీసుకెళ్లి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నిజంగా అన్యాయం చేసిన వ్యక్తి కేసీఆర్। ఆయన చాలాసార్లు అన్నాడు, నేను వేలాది పుస్తకాలు చదివి ఈ ప్రాజెక్ట్ స్థాపించిన అని చెప్పి చాలాసార్లు కేసీఆర్ చెప్పడం జరిగింది। నేను కేసీఆర్కి సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను, ఈ ప్రాజెక్ట్ ఏదైతే నువ్వు తెలంగాణ ప్రజలకు మంచిది అనుకొని ఈ ప్రాజెక్ట్ గురించి కష్టపడి పనిచేసినావో 940 టీఎంసీ నీళ్లు రావాలి ఈ 5 సంవత్సరాలలో। ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత 940 టీఎంసీ నీళ్ళు ఇచ్చి తెలంగాణ ప్రజలకు 17 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్। కానీ 5 సంవత్సరాలలో ఏమైంది, కేవలము 168 టీఎంసీ నీళ్లు పంపింగ్ అయినాయి। దాంట్లో కూడా 168 టీఎంసీల నుంచి చాలా మటుకు నీళ్లు పై నుంచి తుమ్మిడెట్ట నుంచి నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఈ నీళ్లు కూడా వృధా కావడం జరిగింది ఎల్లంపల్లిలో। అంటే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5 సంవత్సరాలలో దాని మిత్తే 50,000 కోట్ల రూపాయలు, 10% ఇంట్రెస్ట్ పెట్టుకుంటే 1,00,000 కోట్ల మీద 50,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ మన ప్రజల పైన భారం పడింది। అంతేగాక కేవలము 90,000 ఎకరాలు ఇప్పటివరకు సాగునీరు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఇవ్వడం జరిగింది। అంటే వాళ్ళ నాయన ఏదైతే ఈ ప్రాజెక్ట్ కట్టిండో తెలంగాణ ప్రజల సొమ్ముని కమిషన్లో ఎట్లా దోచుకోవాలి, నేను చాలాసార్లు చెప్పినాను। ఈ ముఖ్యమంత్రి ఒక తుగ్లక్ ముఖ్యమంత్రి ఉండే ఆ రోజులలో, మనందరూ తెలుసు తుగ్లక్ అంటే ఏంటిది। ప్రాజెక్టు ఆయన ఢిల్లీ
క్యాపిటల్ ఉంటే అది తీసుకుపోయి దౌలతాబాద్లో పెట్టాడు. అట్లనే కేసీఆర్ కూడా మంచిగా తుమ్మిడిగడ్డలో ప్రాజెక్ట్ ఉంటే తీసుకెళ్లి అక్కడ మేడిగడ్డల కింద గ్రావిటీ నుంచి వచ్చే ప్రాజెక్ట్ని తీసుకెళ్లి అక్కడ కింద కట్టి ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మళ్ళీ ఇది తిరిగి తుమ్మిడిగడ్డ పోలేదు. తుగ్లక్ ఎట్లయితే నిర్ణయం తీసుకున్న తర్వాత నేను ఫెయిల్ అయిపోయినా దౌలతాబాద్కి ఈ క్యాపిటల్ షిఫ్ట్ చేసినందుకు, కానీ ఇక్కడ కేసీఆర్ చేయలేడు. ఎందుకంటే ఖర్చులు అయిపోయినాయి. 2 TMC నీళ్ళు కూడా ఇప్పుడే చెప్పినట్టు ఇవ్వలేదు. కానీ 3వ TMCకి కూడా 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. నిన్న కేంద్రం నుంచి వచ్చిన బృందం కూడా ఇదే అంది. ఏమని? అరే మాకు 3 TMCకి మేము అనుమతియే ఇవ్వలేదు. అంటే ఇక్కడ కూడా మళ్ళీ కమిషన్లు దోచుకోనికే, కాంట్రాక్టర్లను ధనికులు చేయడానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది. నేను చాలాసార్లు అప్పుడు కూడా కోరడం జరిగింది. దీంట్లో ఒక CBI ఎంక్వైరీ పెట్టాలి. దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిజంగానే చిన్న చిన్న విషయాల మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రేడ్లు చేస్తుంది. ఎందుకు ఈ ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం అయినప్పుడు ఇక్కడ ఎందుకు రేడు లేదు? ఇక్కడ ఎందుకు ఈ ప్రజల పైసలు ఎట్లా ఈ కాంట్రాక్టర్ ద్వారా ఏదైతే పైసలు రాష్ట్ర ప్రజల పైసలు దోచుకున్నారో దీన్ని కూడా ఎంక్వైరీ పెట్టే అవసరం ఉన్నది. నాకు అనిపిస్తుంది నిజంగానే ఈరోజు కేటీఆర్ ఆయన సిగ్గుపడే అవసరం ఉన్నది. అరే మా నాన్న ప్రజల పైసలు దుర్వినియోగం ఎట్లా చేసిండా? ఇన్ని క్రాక్స్ వస్తున్నాయి ఈ ప్రాజెక్టు వయబిలిటీ లేదు. మా చెన్నూరు నియోజకవర్గము, మంచిర్యాలు, మంత్రిని ఈ నియోజకవర్గాలలో 1,00,000 ఎకరాలు ఈ బ్యాక్ వాటర్స్తో వచ్చి మునిగిపోయినప్పుడు ప్రజలందరూ కూడా, అక్కడ రైతులందరూ కూడా వాళ్ళు మొత్తుకుంటున్నారు. అరే మేము పంట వేసిన పంట మునిగిపోతుంది, మాకు నష్టపరిహారం ఇవ్వాలంటే అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము, ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా పోయి రైతులను కలవలేదు. అంటే ఇది కేవలము ఈ ప్రాజెక్టు వలన వీళ్ళు ఏదో ఒక తూట్ పాలిష్ చేయడానికి అక్కడ పోయి లేదు, మళ్ళీ ఇది రిపేర్స్ చేపించి ఈ ప్రాజెక్ట్ వయబిలిటీ, ఎక్కడ వయబిలిటీ ఉంది? 5,000 మెగావాట్లు కరెంటు ఇవ్వాలి అంటే ఈ రోజు ఎకరానికి సుమారు 1,00,000 రూపాయలు ఖర్చు ఉన్నది. కేసీఆర్, కేటీఆర్ వాళ్ళిద్దరు కూడా వాళ్ళే అనుకోవాలి, మేము ప్రజల పైసలను మా కమిషన్ల కోసము మేము తప్పు చేసినామని చెప్పి తెలంగాణ ప్రజలందరికీ కూడా క్షమాపణ కోరాలి. ఎందుకంటే ప్రజల పైసలు పాపము ఈ 1,00,000 కోట్ల రూపాయలతోని అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేది. వాళ్ళందరికీ కూడా దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, అది కూడా ఇవ్వచ్చు. కానీ కేవలం కమిషన్ల కోసము ఈ ప్రాజెక్ట్ ఇట్లా చేయడము. ఈరోజు నేను చెన్నూరు భీమారం మండలంలో తిరిగినప్పుడు ప్రజలందరూ కూడా వచ్చి ఏడుస్తున్నారు. సార్ మాకు మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు, మాకు బోర్వెల్ కావాలి, మాకు ఇంటింటికి నల్ల అన్నారు, ఇక్కడ పైప్లే లేవని చెప్పి చాలామంది నన్ను ప్రశ్నించడం జరిగింది. అంటే కేసీఆర్, కేటీఆర్ వాళ్ళు కాళేశ్వరం కుంభకోణం ఒకటి ఉంటే మిషన్ భగీరథ కుంభకోణం ఇంకోటి, ధరణి పోర్టల్ కుంభకోణం. టీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా మీరు ఏ స్కామ్ చూసుకున్నా కానీ మొదటి నుంచి కేవలం ప్రజల వ్యతిరేకంగా ప్రజల సొమ్ముని ఎట్లా దోసుకోవాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. నేను ఇదే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఈ నెల 3న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుబ్బారాయుడు కోరారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల ప్రైవేటు సంస్థల సహకారంతో 5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్యాధికారి సుబ్బారాయుడు తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో పోలియో చుక్కల కార్యక్రమం గోడ పత్రికలను వైద్యాధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ జిల్లాలో 5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలు 75,550 ఉన్నారని, వారి కోసం జిల్లా వ్యాప్తంగా ఆదివారం పోలియో చుక్కలు వేయడానికి 450 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే పబ్లిక్ గేదరింగ్ జరిగే ప్రాంతాల్లో అనగా రైల్వే స్టేషన్లో, బస్టాండ్ వద్ద మొబైల్ కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు. 3వ తేదీ నుండి
7 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్దేశించిన కేంద్రాల్లో పోలియో చుక్కలు వేస్తారని, 4-5 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటికి తిరిగి చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారని, ఈ విధంగా 3 రోజుల పాటు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆదివారం ఉదయం 6:50 జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభోత్సవం జరుగుతుందని అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించినటువంటి అంటే నేషనల్ పల్స్ పోలియో డే అనేటువంటి రేపు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ డే 3వ తారీఖు రోజు బూత్ యాక్టివిటీ అంటే ఒక పర్టికులర్ ప్లేస్లో కూర్చొని అక్కడ పిల్లలకి అందరినీ జమ చేసుకొని అక్కడ వాళ్ళకు వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది, పల్స్ పోలియో వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 4వ తారీఖు 5వ తారీఖు ఇంటింటికి వెళ్ళేసేసి ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సో 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు మన జిల్లాలో ఈ పల్స్ పోలియో కార్యక్రమం అనేటువంటిది నిర్వర్తించుకోవడం జరుగుతుంది. ఇందులో మనకి మొత్తం టోటల్ ఈ అర్హులైన పిల్లలు ఎవరంటే 0 to 5 years ఏజ్ ఉండేటువంటి పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు కూడా మనం ఇందులో పల్స్ పోలియో డ్రాప్స్ వేస్తాం. సో ఇప్పటి వరకు మనము ఏర్పాటు చేసుకునేటువంటి పిల్లల సంఖ్య ఎంత అంటే 75,737 మందికి మనము యాజ్ పర్ మన యాక్షన్ ప్లాన్ ప్రకారం వ్యాక్సినేషన్ చేసుకుంటాం. తర్వాత బూత్లు వచ్చేసి మనము 459 బూత్లు ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా టీమ్స్ వచ్చేసి 918 టీమ్స్ను ఏర్పాటు చేసుకున్నాం జిల్లా వ్యాప్తంగా. ట్రాన్సిట్ పాయింట్స్ 25 ఏర్పాటు చేసుకున్నాం. మొబైల్ టీమ్స్ను 25 ఏర్పాటు చేసుకున్నాం. ఈ మొబైల్ టీమ్స్ అనేటువంటివి ఏం చేస్తాయంటే హై రిస్క్ ఏరియాస్కి వెళ్ళేసేసి పిల్లలకి వ్యాక్సినేషన్ చేస్తారు. ట్రాన్సిట్ పాయింట్స్ ఏంటంటే వీళ్ళు రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్లు అంటే వెహికల్స్ వెళ్ళేటువంటి వాటిని మనం చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మనము 75,737 మంది చిల్డ్రన్స్ని మనం టార్గెట్గా పెట్టుకొని వ్యాక్సినేషన్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాం. సో అదేవిధంగా ఈ కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ అంటే ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్, తర్వాత ఆర్టీసీ డిపార్ట్మెంట్, తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అన్ని మెయిన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇందులో కోఆపరేషన్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ను ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం జరుగుతుంది. అందువల్ల మీ ద్వారా ఆయా డిపార్ట్మెంట్స్ అధికారులకు కూడా నేను వాళ్ళను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఎంప్లాయీస్తో అందరినీ ఇన్వాల్వ్ చేసేసి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్ అయ్యేటట్టు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని మీ ద్వారా నేను ఆ డిపార్ట్మెంట్ అధికారులను కోరడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఎంసీహెచ్ గవర్నమెంట్ మంచిర్యాలలో ఉండేటువంటి మాతా శిశు కేంద్రంలో అక్కడ ఇనాగురేషన్ ప్రోగ్రామ్ను కలెక్టర్ చేత ఆరంభించుకోవడానికి ప్లాన్ చేసుకోవడం జరిగింది. శ్రీరాంపూర్ ఏరియా గనులు ఓసీపీలో 11 నెలల్లో 86% ఉత్పత్తి సాధించగా ఫిబ్రవరి నెలలో 107% ఉత్పత్తి సాధించినట్లు జీఎం సంజీవారెడ్డి పేర్కొన్నారు. శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనరల్ మేనేజర్ సంజీవారెడ్డి మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఏరియాలోని భూగర్భ గనుల్లో 92% ఉత్పత్తి జరిగిందని చెప్పారు. శ్రీరాంపూర్ ఓసీపీలో 85%, ఇందారం ఓసీపీలో 82%తో ఓసీపీలో మొత్తం 86% ఉత్పత్తి నమోదు చేయడం జరిగిందని తెలిపారు. మిగిలిన 29 రోజుల్లో రోజుకు 2.27 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించాలని సీఎండీ ఆదేశించారని చెప్పారు. సింగరేణి జీఎంలతో సీఎండీ రోజువారీగా సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. గత సంవత్సరం సాధించిన 67.3 మిలియన్ టన్నుల ఉత్పత్తిని ఈ సంవత్సరం 70 మిలియన్ టన్నుల లక్ష్యంగా యాజమాన్యం పెట్టుకొని ముందుకు సాగుతుందన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఫిబ్రవరిలో 85 మందికి కారుణ్య ఉద్యోగాలు కల్పించామన్నారు. సర్ఫేస్లో 108 జనరల్ మజ్దూర్ ఖాళీలు ఉన్నాయని వాటిని భర్తీ చేయడం జరుగుతుందని చెప్పారు. అర్హులుగా అన్ని కేటగిరీల వారికి అవకాశం కల్పించాలని కోరుతూ సీఎండీకి లేఖ రాయడం జరిగిందని తెలిపారు. ఉద్యోగులంతా కష్టపడి వార్షిక లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్ఓటీ జీఎం పురుషోత్తం రెడ్డి, డీజీఎం పర్సనల్ అరవిందరావు, ఐఈడీ డీజీఎంలు చిరంజీవులు, డివైపీఎం దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో 5,20,000 మనకి 5,62,107%తో ఉత్పత్తి సాధించడం జరిగింది.
ముఖ్యంగా సింగరేణి వ్యాప్తంగా కూడా ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ వరకు సుమారు 63.27 మిలియన్ టన్నులు మనం రవాణా చేసి ప్రొడక్షన్ కూడా ఆల్మోస్ట్ 99% ఉన్నది. ఏదైతే లెఫ్ట్ ఓవర్ ఉన్నటువంటి ఈ యొక్క మార్చి నెల ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో ప్రమాణమే సింగరేణి వ్యాప్తంగా 2,27,000 టన్నులు ఉత్పత్తి మరియు రవాణా చేసినట్లయితే మనకు నిర్దేశించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 70 మిలియన్స్కి ఆల్మోస్ట్ మనం రీచ్ అవుతూ దీంతో సుమారు టర్న్అవుట్ కూడా ఏంటంటే 33,000 కోట్ల నుంచి సుమారు 40,000 కోట్లు. సింగరేణి యాజమాన్యం ఉత్పత్తిపై చూపెడుతున్న శ్రద్ధ కార్మికుల రక్షణపై చూపడం లేదని ఏఐటీయూసీ మందమరి బ్రాంచ్ కార్యదర్శి కార్పొరేట్ చర్చల ప్రతినిధి శైలేంద్ర సత్యనారాయణ ఆరోపించారు. సింగరేణి యాజమాన్యం ఉత్పత్తిపై చూపెడుతున్న శ్రద్ధ కార్మికుల రక్షణపై చూపించడం లేదని సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి కార్పొరేట్ చర్చల కమిటీ సభ్యుడు శైలేంద్ర సత్యనారాయణ ఆరోపించారు. శుక్రవారం ఏరియాలోని కేకే5 గని ఆయన సందర్శించి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా యాజమాన్యం కార్మికులకు రక్షణ ఎకరాలు అందజేయాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. గని సంబంధించిన అధికారులపై ఉంటుంది, కానీ కేవలం ప్రొడక్షన్ రావాలి, పై అధికారుల మెప్పు కోసమే ఈరోజు కార్మికులను ఏది అడిగినా చూస్తాం చేస్తామని చెప్పేసి కాలయాపన చేస్తూ ఉన్నారు. గతంలో ఈ కేకే5లో రూల్ క్లారిఫై లేవు, ఇవి పాతవైనవి, సరిగా పనిచేయడం లేదు, దీనివల్ల కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్రమాదం జరుగుతాయని చెప్తే తొందరలో పరిష్కరిస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు పరిష్కరించలేదు. డైరెక్ట్ వాటర్ వస్తూ ఉంటే అట్లనే మీరు హుళ్ళు పోయాలా సేఫ్టీ సంబంధించిన అంటా ఉన్నారు. మరి దానికి ఆన్ ఆఫ్ వాల్స్ పెట్టవలసిన బాధ్యత ఉన్నది. ఎందుకు మీరు అధికారులు నిర్లక్ష్యం చేస్తారని అడుగుతా ఉన్నా. ఇలా సేఫ్టీ వైలెన్స్ చేస్తూ ఉన్నారు. మీరు ఇట్లా చేస్తే దీనిపై కూడా ఏఐటీయూసీ ఆందోళన చేస్తుంది. తక్షణమే రూప్ బోల్ట్ విషయంలో ఆన్ ఆఫ్ వాల్స్ పెట్టి సిస్టమేటిక్గా పనిచేసే తత్వంలో చేయకపోతే మాత్రం రేపు మేము పోతున్న సేఫ్టీ అధికారులకు కూడా డీజీఎంఎస్ కూడా కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి తక్షణమే దాన్ని అరికట్టాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా చేతికి సంబంధించిన గ్లౌజెస్ కూడా మరి గతంలో మంచి ఇచ్చారు పచ్చవి, మరి తెల్లవి తీసుకొచ్చారు, వట్టిగానే పొక్కలు పడుతూ ఉన్నది. మరి కార్మికులకు దెబ్బ కలిగే అవకాశం ఉన్నది. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి మీరు రక్షణ పరమైన ఇవి పరికరాలు మరి నాణ్యత లోపాలను తీసుకొచ్చి ఈరోజు కార్మికులు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఏ రేపు చిన్న దెబ్బ తగిలినా ఎట్లా తగిలిందని చెప్పి ఎంక్వైరీ ఆఫీసర్ని పెట్టి ఎంక్వైరీ. సమాజ మార్గదర్శకులుగా మహిళలు నిలుస్తున్నారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. సిసిసి నస్పూర్ విద్యానగర్లోని కృష్ణవేణి హైస్కూల్లో కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ బత్తిని దేవన్న ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు పాల్గొని మాట్లాడారు. పాఠశాలలో విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యనందించడం అభినందనీయమన్నారు. సమాజం సన్మార్గంలో నడవడానికి మహిళ ఒక తల్లిగా, ఉపాధ్యాయురాలుగా అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. మహిళల్లో పట్టుదల ఎక్కువగా ఉంటుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళల్లో చైతన్యం పెరిగిపోయిందన్నారు. సామాజిక సేవ, రాజకీయంగా, విద్య, ఉద్యోగాల్లో రాణిస్తూ అందరి అభినందనలు పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మహిళలకు వివిధ రకాల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పోచయ్య, కౌన్సిలర్ వంగ తిరుపతి, కుర్మిల అన్నపూర్ణ, ట్రస్మా రాష్ట్ర కార్యదర్శి మల్లెతుల రాజేంద్రపాణి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేగెళ్ల ఉపేందర్, నస్పూర్ మండల ప్రైవేట్ పాఠశాల సంఘం అధ్యక్షుడు మైదం రామకృష్ణ, ఆయా పాఠశాలల కరస్పాండెంట్లు విష్ణు, రాజ్ కుమార్ ఉపాధ్యాయులు ఈ సమాజానికి ఏ విధమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చేటటువంటి శక్తులుగా ఉన్నారో వారి యొక్క సేవలను గుర్తించుకోవడం. ఒక పురుషుడి విజయం వెనకాల తప్పకుండా మహిళ ఉంటుంది. తల్లిగా, చెల్లిగా, అక్కగా, ఈ విధంగా ఎన్నో రకాల పాత్రలను పోషిస్తూ ప్రతి మగవాడి విజయం వెనకాల శ్రీమూర్తి తన యొక్క పాత్రను పోషిస్తూ వస్తుంది. అయితే ఎక్కడైనా కూడా మన అవకాశాలు, మన సమాన అవకాశాలు, సమాన హక్కులు, సమాన బాధ్యతలు ఇవన్నీ రావాలి అంటే డెఫినెట్గా చదువు అవసరం. ఈరోజు చదువుకున్న వ్యక్తులు మాత్రమే అన్ని అవకాశాలు పొందుకుంటూ ఉంటున్నారు. కాబట్టి ఎక్కడైతే ఏ దేశంలో, ఏ సమాజంలో విద్యా అవకాశాలు లభిస్తాయో, విద్యా అవకాశాలు ఎక్కడైతే అందరికి అందుతాయో అక్కడ అన్ని అవకాశాలు వస్తాయి. రాజకీయ అవకాశాలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, విద్యా అవకాశాలు వస్తాయి, సమానత్వం అనేటటువంటి భావన అవకాశాలు వస్తాయి. కాబట్టి మరి నేటి సమాజంలో మహిళామూర్తులందరూ కూడా మన జనరేషన్ అయిపోయిన మనకున్నటువంటి పిల్లల విషయంలో తప్పకుండా వారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా తారతమ్య భేదం లేకుండా వారిని అందరినీ చదివించడానికి ప్రయత్నం చేయండి.
తప్పకుండా చదువు ద్వారా మాత్రమే అన్ని రకాల అవకాశాలు పొందగలుగుతాం. మాటల్లా మా పిల్లలు బాగుండాలి, కుటుంబం బాగుండాలి, పిల్లలు ఒక మంచి మార్గంలో ఉండటానికి స్త్రీమూర్తి ఎంతైతే తపన పడుతుందో అది మన అందరికి తెలుసు. మన ఇంట్లో చూస్తే మన ఆడవాళ్ళను మొదటిగా ఉదయం లేస్తేనే పిల్లల బాగోలు అనుకోండి, ఇంట్లో శుభ్రత అనుకోండి, ఇంటి ముందర శుభ్రత అనుకోండి, వారికి దానికి ప్రాధాన్యత ఇస్తారు. ఒక ఇంట్లో పోతేనే ఇంటి ముందట ఇంట్లో కానీ పూర్తిగా ఒక శుభ్రంగా ఉండే దిశగా ఆ ఇంటి ఇల్లాలే చూస్తారు. మరి ఎందరో స్త్రీమూర్తులు దేశంలో ప్రపంచంలో ఎంతో పేరు తెచ్చుకున్న మౌనత వ్యక్తులు, ఎన్నో అవార్డులు గ్రహీతలు దేశంలో ప్రపంచంలో అటు రాజకీయ రంగం కావచ్చు, ఇటు క్రీడా రంగం కావచ్చు, అన్ని రంగాల్లో మహిళా మూర్తుల్ని ప్రపంచ దేశాల్లో భారతదేశంలో ఎందరో పేరుగాంచి వారి అడుగుదడల్లో ఈ రోజు ఎంతో మంది నడుస్తున్న సందర్భం కూడా మరి ఈ యొక్క ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తుంది. యాత్రని ఆర్యస్తూ పూజంతే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడ స్త్రీలు పూజలు అందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అర్థం. స్త్రీ దేవత పూజించకపోయినా పర్వాలేదు, కానీ స్త్రీ కూడా పురుషునితో సమానం అన్న నిజాన్ని గ్రహిస్తే చాలు. నేటి సమాజంలో కొందరు మహిళలు ఆత్మగౌరవంతో స్వశక్తితో ఎన్నో ఉన్నత శిఖరాలను చేరుకొని స్త్రీ శక్తి అంటే ఏమిటో ప్రపంచానికి తెలియజేస్తుంది. మహిళలు ఏ రంగంలోనూ పురుషుల కంటే తక్కువ కాదని వారిని వారు ప్రతి క్షణం నిరూపించుకుంటున్నారు. విద్య, వైద్యం, వ్యాపారం, రాజకీయాలు, క్రీడలు, నటన, టెక్నాలజీ, బ్యాంకింగ్, హెల్త్ కేర్, అంతరిక్షం, ఇంటి బాధ్యతలతో సహా పలు రంగాల్లో మహిళలు రాణిస్తూ మహిళలు సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తున్నారు. రంగం ఏదైనా, కష్టం ఎంతైనా ఉన్నత శిఖరాలను చేరుకొని పురుషులకు తామేమి తీసుకోబోమని తెలియజేస్తూ స్త్రీ శక్తి. భారతదేశంలో తొలి మహిళ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన రాణి రుద్రమదేవి, భారతదేశం నుంచి అంతరిక్షంలో వెళ్ళిన మొట్టమొదటి మహిళ కల్పన చావ్లా. ఇలాంటి ఎందరో మహిళలు భారతదేశాన్ని స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈ సృష్టిని సారంగపూర్ మండలం గణేష్పల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కుల సంఘానికి సంబంధించిన చీటి విషయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకే కుటుంబానికి చెందిన 10 మందికి గాయాలయ్యాయి. కుల సంఘం చిట్టి సమావేశం 10 మంది ప్రాణాల మీదికి తెచ్చింది. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం గణేష్పల్లి గ్రామంలో ఓ కుల సంఘం సభ్యులు చిట్టి సమావేశాన్ని నిర్వహించారు. చిట్టి నిర్వహణ విషయంలో ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగి తీవ్ర గొడవకు దారితీసింది. దీంతో ఇరు వర్గాలు బండరాలు, కర్రలు, కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 10 మందికి తీవ్రంగా గాయపడ్డారు. గాయాలతో కొట్టుమిట్టాడుతున్న వీరిని వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో పాత కక్షలు భగ్గుమన్నాయి.
పట్నంలోని పెద్ద చెరువు వద్ద తాండ్ర తిలక్ అనే ఆటో డ్రైవర్పై మరో ఆటో డ్రైవర్ సురేష్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దాడి అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. తిలక్ పరిస్థితి విషమించడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మేము ఆడ చెట్టు కింద కూర్చొని బోతాలు చెప్తాను. చావర్ అయ్యా రా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరుతూ తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు సుధమల హరికృష్ణ మంచిర్యాల మున్సిపల్ చైర్మన్కు వినతి పత్రం అందజేశారు. మంచిర్యాల జిల్లా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక యూనియన్ గౌరవ అధ్యక్షుడు సుధమల హరికృష్ణ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం మంచిర్యాల మున్సిపల్ చైర్మన్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మికుల గౌరవ అధ్యక్షుడు సుధమల హరికృష్ణ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న వివిధ శాఖల కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అనుసరించిన సరైన వేతనాలు అందజేయాలని, అలాగే దీర్ఘకాలికంగా పరిష్కారం కాకుండా ఉన్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పయ్యలను కోరినట్లు తెలిపారు. కార్మికులు చెప్పులు ఉప్పయ్య గారు అన్నగారు 3 రోజుల్లోనే మీకు చెప్పులు ఇప్పిస్తామని వారు మాట ఇచ్చినందుకు వారికి ప్రత్యేక యూనియన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే కార్మికులు అనారోగ్యంతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో మరి వారి స్థానంలో వారి కుమారులకు ఉద్యోగం కల్పించాలని మరి నేను ఆనాడు మరి ఈ నెల జరిగినటువంటి మరి మున్సిపల్ సమావేశంలో కూడా మరి చైర్మన్ గారిని కోరడం, ఆ రోజు వారు మరి సభ అధ్యక్ష స్థానంలో ఉండి కూడా తప్పనిసరిగా మరి దాన్ని వాళ్ళ కార్మికులకు న్యాయం చేస్తామని ఆ రోజు వారు మాట ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఏదైనా కార్మికులకు రావాల్సిన హక్కుల విషయంలో మరి కార్మికుల సమస్య పైన ఎప్పటికప్పుడు నిరంతరం మరి మంచిర్యాల మరి మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలపైన ఎప్పుడైనా పోరాటం చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా తప్పనిసరిగా కార్మికులందరికీ ఏదైతే ఇలా జిహెచ్ఎంసీలో ఇస్తున్నట్టు వేతనాలను మరి మంచిర్యాల మున్సిపాలిటీలో ఇప్పించేందుకోసం మరి తప్పనిసరిగా మా యూనియన్ పరంగా మరి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసే విధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క సహకారం తీసుకొని కలిసి మా సమస్యలు కూడా విన్నవించేందుకోసం కార్మికుల కోసం మేము ఎవరినైనా కలుస్తాం. మేము కార్మికుల మేలు కోసం, కార్మికుల సంక్షేమం కోసం మేము ప్రతి నాయకుని కలిసి మా యొక్క సమస్యలు పరిష్కరించడం కోసం మేము మా యూనియన్ మరి ముందుండి పోరాటం చేస్తున్న సందర్భంగా నేను తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలో మరి పాల్గొన్నటువంటి కార్మిక సోదరులందరూ కూడా నేను పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు జన్మదిన వేడుకలను కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులు, పలకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు జన్మదినం సందర్భంగా విద్యార్థులతో కలిసి ఆయన జన్మదిన వేడుకలను నిర్వహించడం సంతోషకరంగా ఉందని తెలిపారు. ఆయనకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు సమర్పించాలని, మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు. ఆత్రం సక్కు గారి జన్మదిన వేడుక భీమవరం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సమయంగా తిరిగిన మండలం అందరి తరఫున ప్రజల తరఫున నేను కోరుకునేది, సక్కు సార్ గారు ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి ఉన్నంత ఆరోగ్యాలతో కూడుకొని ఉండాలని మనస్ఫూర్తిగా తిరిగిన ప్రజలందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవం మాజీ శాసనసభ్యులు ఆత్రం సక్కు గారి జన్మదిన వేడుకలు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భీమవరం స్కూల్లో చేయడం జరిగింది. సార్ గారి ఆదేశాల మేరకై పిల్లలకు పెన్నులు, పెన్సిళ్ళు, బుక్కులు, పలకలు పంచడం జరిగింది. దీన్ని మా తిర్యాని మండల కార్యకర్తలు అందరూ కూడా మేము పిల్లగానే వచ్చి అందరం కలిసి ఘనంగా మా సార్ జన్మదిన వేడుకలు చేసుకున్నాము. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలని, సార్ ఇంకా ఎన్నో ఉన్నత స్థాయి పదవులకు వెళ్ళాలని ఆ భగవంతుని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ ఎలక్ట్రీషియన్స్ ఎంప్లాయ్ 1104 యూనియన్ ప్రాంతీయ సర్వసభ్య సమావేశాన్ని సిద్దిపేటలో నిర్వహించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి ఏఐఎఫ్ఈఈ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబాలు హాజరై మాట్లాడుతూ ఎలక్ట్రికల్ కార్మికులు ప్రజలకు అందుబాటులో ఉండి ఎనలేని సేవలు అందిస్తున్నారని వారు గుర్తు చేశారు.
అదేవిధంగా నూతన కార్యవర్గం ఎన్నుకొని డివిజన్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింగారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ మైపాల్ రెడ్డి, సెక్రటరీ ఎం చంద్రయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు. తీసుకొని ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి సీఎం గారు కూడా మంది కలిసి వారు చెప్పి వారు మీరందరూ రిక్వెస్ట్ చేసేది మన ఐక్యమత్యాన్ని మీరు ఏ విధంగా ఈ అవార్డు బోర్డు సభ్యులు ఐక్యమత్యంగా ఉన్నారు. సభ్యులు కూడా మా యొక్క సంఖ్యాపరంగా మనం చూసుకోవాల్సి వస్తుంది. సంఖ్యాపరంగా మీరు అందరూ హైదరాబాద్ వచ్చి ఏదో అక్కడ ర్యాలీలో జరుగుతుంది కాదు. మీ బృందంలో మీ సభ్యులలో మీ యొక్క సభ్యులలో మరి ఏడు చేసే ప్రోగ్రామ్స్ కానీ జెండా ప్రోగ్రామ్ కానీ మరి చిన్న ఇక్కడ మీకు ఎస్సీ ఏరియాలో వారు మీకు మేనేజ్మెంట్ పనిచేసినప్పుడు దాన్ని కూడా ఎదుర్కోవడానికి ఇక్కడ మీరు చేస్తా ఉన్న ఎదుర్కొన్నప్పుడు ఏది మీడియా ద్వారా మేనేజ్మెంట్ దృష్టిలో పోయి మరి మేనేజ్మెంట్ కూడా ఖచ్చితంగా మాకు కూడా ఈ వ్యవహారంలో నేను మరి సంఖ్యాపరంగా పెద్ద ఉన్నవాడిని వ్యవహారంలో సంఖ్య కూడా ఎటువంటి ఇస్తున్నా మరి ఈ యూనిట్ అన్ని ఎక్కడ మనం రాష్ట్రం తీసుకున్నా యూనిట్ ఖండిస్తుంది. అవసరమైతే ఏ ప్రోగ్రామ్ సిద్ధంగా ఉందని చెప్పి తెలవాలంటే మీరందరూ కూడా మీ యొక్క సెక్షన్లో మీ యొక్క సభ్యుల్లో వృద్ధుల్లో మరి మీరు కూడా మీ యొక్క సంఖ్యలు తెలుసుకోవాలి. మనం కూడా వేరే యూనిట్లో వేరే కొంతమంది తెలుసుకోవాలి. వాళ్ళందరూ కూడా మీరు తెలుసుకొని వాళ్ళందరూ కూడా మీరు ప్రత్యేకాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ఆడవారు ఏ విగ్రహాన్ని భాగం ఈ రోజు ఏదైతే మా సభ్యులు అయిందో దాదాపు ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ఏంటంటే లేడీ కమిషన్ ఏమో మరి ఏదైతే హోటల్ కమిషన్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మనం మూడోనే నాకు వెళ్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆలోచించి మనందరం కూడా ఈ కోసంగా కాకుండా ఏడు అవార్డు మీరందరూ కూడా దేశంగా వాళ్ళు ఎక్కడైతే శిక్షణ వాళ్ళు మద్దతు ఇచ్చినప్పుడు మీరు మద్దతు తీసుకోతే ఎక్కడ కూడా మీరు కానీ మన యొక్క రాష్ట్ర నాయకత్వం రాబోయే సమస్య లేదు. మీ సపోర్ట్ ఇలాగే ఉంటే మీరు ఖచ్చితంగా వేరే మీకు విడవలే తీసుకోండి. కుటుంబంలో చెప్పి ఈ ఆలోచించిన ఏ సిద్ధిపడిన పత్రిక కార్యాలయానికి మనంతా కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్లు దుర్వినియోగం, మాజీ సీఎం కేసీఆర్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్. ఈ నెల 3న ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం మంచిర్యాల జిల్లాలో విజయవంతం చేయాలన్న డిఎంఎండ్హెచ్ఓ సుబ్బారాయుడు. మందమరి KK5 గనిని సందర్శించిన ఏటీయూసీ నాయకులు సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ. పది మంది ప్రాణాల మీదికి తెచ్చిన కుల సంఘం చీటీ మీటింగ్, ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ, 10 మందికి తీవ్ర గాయాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.